అప్రమత్తంగా ఉండండి. మన గురువుగారు చూసి తెలుసుకోరు. ఏమంతన్నా గురువుగారు ఏం చేస్తారు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వరద వస్తే అక్కడ హెలికాప్టర్ వేసుకొని, కార్లు వేసుకొని, విమానాలు వేసుకొని పోయి అక్కడ ప్రజలు ఏ రకంగా బతారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బాధలేంది, వాళ్ళ గోసలేందని చంద్రబాబు నాయుడు గారు 75-74 ఏళ్ళకి వచ్చింది. ఇలా ముసలాయన 74 ఏళ్ళ ముసలాయన పోయి అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే మనం ప్యాలెస్ లో వండుకొని వచ్చినట్టున్నాం. బీహార్ నుంచి నాకు తెలియదు. ప్యాలెస్ లో వండుకొని సమీక్షలు పెట్టి కామారెడ్డిలో పోటీ చేస్తున్నామో కామారెడ్డి పోయి అక్కడ ప్రజల బాధలు చూడలేము మనం. బీహార్కి పోతాను మన టైం ఉంది, బీహార్ పోతాను టైం ఉంటుంది, ఢిల్లీకి పోతాను టైం ఉంటుంది, ఎవరికి మంత్రి పదవి కావాలి, ఎవరు ఏం బీకాలి పదవి ఉంటుంది, టైం ఉంటుంది రేవంత్ అన్న. కానీ ప్రజల కోసలకు మాత్రం టైం ఉండదు మనకు. ప్యాలెస్ లో వండుకొని సమీక్షలా మరి రాయరాయ రేవంత్ రెడ్డి సమీక్ష చేసినని ఇది ఏడదేనా పోటీ ఇంకెప్పుడుదన్నా నాకు అది కూడా డౌటే. మన రాజ్యం హిందీ రాజ్యం కాదు, మందిని ముంచే రాజ్యం.